పాకిస్తాన్కి అమెరికా పెద్ద షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ ఏమి ఆశించిందంటే మొన్న తీవ్రవాద శిబిరాల మీద మనం దాడి చేసాం కాబట్టి సైకలాజికల్గా వాడు ఫెయిల్ అయ్యాడు. అంటే వాస్తవంగా భారతదేశంలో ఏదైతే వాడు చంపించినటువంటి తీవ్రవాదులు చంపించినటువంటి అంశం ఏంటంటే అందరి దృష్టి తన మీదకి రావటం అన్నటువంటిది అక్కడ వచ్చింది. అయితే అది ఏదైతే కాశ్మీర్ ఫ్రంట్ అని చెప్పుకొచ్చారో ఆ ఫ్రంట్ మీద గతంలో బ్యాన్ పెట్టమని భారతదేశం ఐక్యరాజ్య సమితిలో అడిగితే దాన్ని అడ్డుపడింది చైనా ద్వారా పాకిస్తాన్. కాబట్టి అది అందరికి గుర్తుంది. ఎవరైతే కాశ్మీర్ రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటటువంటిది పాకిస్తాన్దే అన్నటువంటి అక్కడ ప్రపంచం అబ్జర్వ్ చేయడం ప్రారంభించింది. రెండో కాన్సెప్ట్ ఏమైంది, ఎప్పుడైతే పాకిస్తాన్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత భారతదేశం 14వ రోజు గట్టి దాడి చేసింది. అది కూడా పౌరులకేం కాకుండా పోలీసులకేం కాకుండా వాళ్ళ మిలిటరీని ఏం టచ్ చేయకుండా కేవలం తీవ్రవాద శిబిరాలనే ధ్వంసం చేసి వచ్చింది. ఆ చాతుర్యం, ఆ నైపుణ్యం, ఆ వేగం, ఆ దూకుడు, ఆ శక్తి ప్రపంచమంతా చూసి బెత్తరపోయింది. ఇంత స్ట్రాటజీ అది అమెరికా లాంటి దాని దగ్గర ఉంది. ఆ స్ట్రాటజీ రష్యా దగ్గర కూడా లేదు, అంత పవర్ఫుల్ స్ట్రాటజీ అది చేసి చూపించింది. దెన్ అమెరికా కూడా ఒక్కసారిగా గౌరవం పెంచుకుంది భారత్ అంటే. నెక్స్ట్ వచ్చేటప్పటికి అమెరికాకి సంబంధించి ఎవరైతే అమెరికాలో పుట్టినటువంటి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి జాతీయుడైన జర్నలిస్ట్ని చంపినటువంటి తల నరికినటువంటి తీవ్రవాది ఎవడైతే ఉన్నాడో వాడిని కూడా లేపేసేసి ఆ లెక్క అమెరికాకి చూపించడంతో ఇక అమెరికాకి పూర్తిగా అర్థమైపోయింది ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే భారత్ దాడి చేస్తున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ ఉద్దేశం ఏంటి, నిన్న మిస్సైల్ దాడి తర్వాత రాత్రి అంతా దాడి, దానికి ఉద్దేశం ఏంటి, అమెరికా జోక్యం చేసుకుని మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధపడటం. తద్వారా అప్పుడు ఈ ఉద్రిక్తతను చల్లార్చే పని అమెరికాకి పెడితే అప్పుడు తన వైపు నుంచి కొంత బార్గెయిన్ చేసుకోవచ్చు అన్నటువంటి కోణంలో సాగింది. బట్ అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడు ఇందాక ఓ స్టేట్మెంట్ ఇచ్చేశారు, ఈ వ్యవహారంలో మేము జోక్యం చేసుకోబోము, దీనికి మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేని దేశాల మధ్య జరిగే దాని గురించి మేమెందుకు ఇన్వాల్వ్ కావాలి, అలాగే పాకిస్తాన్ అణుయుద్ధం చేసేటంత సీన్ ఉంటుందని మేము అనుకోము అన్నట్టు. అంటే ఇప్పుడు అమెరికా చేతులు వదిలేసింది, పాకిస్తాన్ ఆశ పెట్టుకుంది అమెరికా మీదనే. ఎందుకంటే అరబ్ దేశాలు ఏమీ చేయవు. ఇంకోటి ఏ దేశం ప్రపంచంలో ఇప్పుడు చైనా అయినా మధ్యవర్తిత్వం చేస్తుంటే ఇండియా ఒప్పుకోదని తెలుసు. అమెరికా ఇన్వాల్వ్ అయితే వాళ్ళు బతిన్లాడితే మేము చేశామని చెప్పుకోవాలని పాకిస్తాన్ అనుకుంది. ఇప్పుడు లేదు. ఈ లోపల కరాచీ ఓడర్ పేలే, 2 ఓడరేవులు పేలినాయి, విలవిలలాడుతోంది పాకిస్తాను. ఇప్పుడు యుద్ధం ఆరంభించిన పాకిస్తాన్కి యుద్ధం ముగించడం ఎట్లాగో అర్థం కానటువంటి పరిస్థితి.